channel. So here in this video, as you all know, today we are going to discuss about the topic that is paper correction process. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ అదర్ ఏ సెమిస్టర్ అన్నా కానివ్వండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్ ఏ సెమిస్టర్ అన్నా కానివ్వండి, డిగ్రీ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది. బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఎనీ స్ట్రీమ్ స్టూడెంట్స్ కెన్ వాచ్ దిస్ వీడియో హూ ఈజ్ బిలాంగ్స్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, సో ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ప్రాసెస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఓయూలో కరెక్షన్ చేసే ఫ్యాకల్టీనే నేను ఈ ప్రాసెస్ గురించి అడగడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని నేను అక్యురేట్గా నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో దోస్ ఆర్ పర్సూయింగ్ నౌ దేర్ డిగ్రీ షుడ్ నో. సో ఈ వీడియోలో కొన్ని టిప్స్ అనేది కూడా ఇస్తాను. అండ్ కొంతమంది ఓఎంఆర్ షీట్లో కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తారు. ఆ మిస్టేక్స్కి నిజంగా పేపర్ వ్యాలిడేషన్ అనేది కాదా, ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో బికాస్ చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా అడిగి ఉన్నారు. సో ఈ వీడియో లెందీగా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పోర్ట్రే అవుతుంది. సో ఫస్ట్ చాలామంది ఏం అడిగినారంటే, ఓఎంఆర్ షీట్లో మీరు మిస్టేక్స్ కొంతమంది డేట్ తప్పుగా వేస్తారు, కొంతమంది సబ్జెక్ట్ తప్పుగా వేస్తారు, కొంతమంది నేమే చక్కగా రాయరు. సో ఇలాంటి మిస్టేక్స్ ఒకవేళ పేపర్ వ్యాలిడేషన్ అనేది ఉంటుందా లేదా అని అడిగారు. అది కూడా ఇది వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ మీ పేపర్ కలెక్షన్ చేసే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు. వాళ్ళకి డైలీ ఒక 20 to 40 పేపర్సే కరెక్షన్ చేయడానికి ఇస్తారు ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి. సో వాళ్ళు నిదానంగా పేపర్ అనేది మంచిగా వర్డ్ టు వర్డ్ చదువుకుంటూ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిజిటల్ కరెక్షన్ అనేది ఉంటుంది. డిజిటల్ కరెక్షన్ అంటే చాలామంది డిగ్రీ స్టూడెంట్స్కి తెలియదు డిజిటల్ కరెక్షన్ అంటే ఏందో. సో 10th ఇంటర్మీడియట్ ఇవన్నీ ఏంటంటే ఫిజికల్గా మీరు మీ పేపర్ బుక్లెట్ని ఏమంటారు సైన్ చేస్తూ చెక్ చేసుకుంటూ కరెక్షన్ చేస్తారు. బట్ ఇక్కడ డిగ్రీలో ఏమవుతుందంటే డిజిటల్ కరెక్షన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీ ఓఎంఆర్ షీట్లో మీకు అక్కడ ఒక స్కానర్ ఉంటుంది, బార్కోడ్. సో మీరు రాసిన ఆన్సర్ బుక్లెట్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆ స్కానర్తోని స్కాన్ చేసి మీరు రాసిన ఆన్సర్ని పీడిఎఫ్ ఫైల్లో ఫార్మాట్లో పెట్టుకొని అది ఫ్యాకల్టీకి పంపుతారు. ఎవరైతే మీ పేపర్ని కరెక్షన్ చేస్తారో వాళ్ళకి పంపుతారు. సో వాళ్ళకి మీ నేమ్, మీ జెండర్ ఏమీ తెలియదు. మీ ఓఎంఆర్లో ఏవైతే ఫిల్ చేసినారో అవేవి వాళ్ళకి తెలీదు. ఓన్లీ వాళ్ళకి ఆన్సర్స్ ఒక్కటే కనిపిస్తాయి అంతే. సో చాలామంది ఏమడుగుతారు అంటే, గర్ల్స్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి, సో గర్ల్స్కి పేరు చూసి మార్క్స్ ఎక్కువ వేస్తారా, బాయ్స్కి తక్కువ వేస్తారా అని అడుగుతారు. సో చాలామందికి ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు రాసిన నేము ఏమంటారు మేలా ఫీమేలా జెండర్ ఏంటి ఏమీ తెలీదు. ఓన్లీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవేమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఎవరైతే ఫ్యాకల్టీ అనేది మీ పేపర్ కరెక్షన్ చేస్తున్నారు. సో ఓఎంఆర్ షీట్లో కొంతమంది మిస్టేక్స్ రాసేసినామక్క అని అంటున్నారు. కొంతమంది హాల్ టికెట్ నెంబర్ వేయడం మర్చిపోతారు. సో ఇవన్నీ చిన్న చిన్నగా మిస్టేక్స్ అనేది జరుగుతారు. సో మోస్ట్లీ డేట్ వేయకపోవడము, కొన్ని రాయకపోతే ఏం కాదు. సో కొంతమంది ఆన్సర్ బుక్లెట్ నెంబర్ రాయరు. సో ఆన్సర్ బుక్లెట్ నెంబర్ రాయకపోతే మీ రూమ్లో ఎవరైతే ఇన్విజిలేషన్ చేసినారో వాళ్ళు రాసేసుకుంటారు. మోస్ట్లీ దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ బుక్లెట్ మీద ఓన్లీ క్వశ్చన్ పేపర్ కోడ్ ఒకటే రాయాలి మీకు యాజ్ డిగ్రీ స్టూడెంట్స్కి. సో ఇవన్నీ మిస్టేక్స్కి, ఓఎంఆర్ మీద మిస్టేక్స్కి ఎక్కువ ఏం స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువ ఏం టెన్షన్ కూడా పడకండి. సో దానికి పేపర్ వ్యాలిడేషన్ అంత చిన్న మిస్టేక్స్కి అంతగానం ఏమి ఉండదు. వన్స్ మీ ఓఎంఆర్స్కి షీట్ ఏదైతే ఉందో స్కాన్ అయినాక వెరిఫై అయిపోతుంది. మీ నేము, మీ క్వశ్చన్ పేపర్ కోడ్, ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అంతా వెరిఫికేషన్ అయిపోయినాక ఫ్యాకల్టీకి మీ పీడిఎఫ్ అనేది పంపుతారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. ఫ్యాకల్టీ అన్నా కూడా ఎవరు పడితే వాళ్ళని ఫ్యాకల్టీని కరెక్షన్ లాగా తీసుకోరు. మోస్ట్లీ ఫ్యాకల్టీ అనేది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటుంది. అంటే మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీనే తీసుకుంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క పేపర్ కరెక్షన్ ఎవరైతే చేస్తారో మీ కాలేజ్లోకి ఇట్లా కొంతమంది సర్స్ అండ్ మేడమ్స్ పేపర్ కరెక్షన్ చేస్తారు. వాళ్ళకి కూడా అడగండి. వాళ్ళు పర్టికులర్గా ఒక టెస్ట్ అనేది రాస్తారు, ఇంటర్వ్యూ లాంటిది ఒక టెస్ట్ అనేది రాస్తారు సబ్జెక్ట్ రిలేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ పేపర్ వాళ్ళు కరెక్షన్ చేయడానికి ఉన్నారు అంటే అకౌంట్స్కి సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది వాళ్ళకి అడుగుతారు. అందులో
వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే పేపర్ కరెక్షన్స్‌కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో, మీరు ఆన్సర్స్ రాయడమే తప్పుంటది గానీ సో, చాలామంది అంటారు ఏందనంటే, నాకు కరెక్షన్ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. నేను కరెక్ట్‌గా రాసినా అని చెప్పేసి అలా ఏముండదు. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీనే తీసుకుంటారు. మేబీ మీరే కొంచెం ఆన్సర్ అనేది తప్పుగా రాసుండొచ్చేమో. సో, ఆ ఫ్యాకల్టీకనేది మీ ఆన్సర్ షీట్ ఫార్మాట్ అనేది పంపినాక వాళ్ళకొక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. సో, బేసికల్లీ నేను ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ గురించే చెప్తున్నాను. ఇంజినీరింగ్ స్టూడెంట్ జేఎన్‌టీయూ వాళ్ళ కరెక్షన్ గురించయితే చెప్పట్లేదు. సో, వాళ్ళకి ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి డైలీ ఒక 40 పేపర్స్ 40 పేపర్సే మాక్సిమం ఉంటుంది. మార్నింగ్ ఒక 20, ఆఫ్టర్‌నూన్ ఒక 20. సో, ఆ 40 పేపర్స్‌నే వాళ్ళు కరెక్షన్ చేసేది ఉంటది కాబట్టి వాళ్ళకి ఎన్ అంటే చాలా టైం ఉంటది కాబట్టి వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ దే విల్ చెక్ అనమాట. సో ఒక్కొక్క మినిట్ అంటే ఒక్కొక్క పేపర్‌కి మినిమమ్ టు మినిమమ్ 3-4 మినిట్స్ అనేది డిస్‌ప్లే అయితది. వాళ్ళకి డిస్‌ప్లే చూడాలి వాళ్ళసలు పేపర్ అనేది. ఇప్పుడు ఒక స్టూడెంట్‌కి ఒక పేపర్ వాళ్ళ బుక్‌లెట్ ఆన్సర్ అనేది కనిపిస్తుందంటే మినిమమ్ టు మినిమమ్ 3-4 మినిట్స్ అనేది డిస్‌ప్లే అయితది. వాళ్ళు నీట్‌గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ అనేది కరెక్ట్‌గా రాసినారా లేదా అనేసి ఉంటది. చూసి కరెక్షన్ అనేది చేస్తారు. సో, ఇంటర్‌లో 10థ్‌లో ఏందంటే మనకి కీ పేపర్ ఇస్తారనమాట. కానీ ఇక్కడ డిగ్రీలో కీ పేపర్ అంటూ ఏముండదు. బికాజ్ ఆన్సర్స్ అనేది ఓన్‌గా రాయొచ్చు. అకౌంట్స్ ఒక్కదానికి ఉండొచ్చు గానీ, మిగతా థియరీ సబ్జెక్ట్స్‌కేమి కీ పేపర్ అనేది ఉండదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ కాబట్టి వాళ్ళకి అవసరం గూడా ఉండదు. సో, మీరు రాసే ఆన్సర్స్ ఓన్‌గా రాసినా గూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతది. ఫస్ట్ థింగ్ ఏంది అనంటే మీరు మిస్టేక్స్ రాయొద్దు. సో, మీరొకసారి అబ్జర్వ్ చేయండి. ఊహించుకోండి. డిజిటల్ కరెక్షన్ ఉంది. ఫస్ట్ థింగ్ మీరు చాలామంది స్టూడెంట్స్ ఫార్ములాస్ తప్పు రాస్తారు. తప్పు రాయడమే పక్కన పెట్టండి. అది రాసినారో రాయలేదో దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. ఆ స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఆ పేపర్‌లో హైలైట్ అయ్యేది ఏంది అనంటే ఆ స్ట్రైక్ చేసిందే కదా! సో, చాలామంది ఏం చేస్తారంటే ఇదే మిస్టేక్ చేస్తారు. అసలు స్ట్రైక్ అనేదే చేయొద్దు. జస్ట్ ఒక పెన్సిల్‌తోని ఒక చిన్న బ్రాకెట్ పెట్టినా కూడా సరిపోతది. సో, కొన్ని సార్లు ఆ లైన్ వాళ్ళు చూడకపోవచ్చు. మీరు అంత బ్యాడ్‌గా పేపర్ అనేది గలీజ్‌గా చేస్తేనే కదా వాళ్ళు చూస్తారు. సో, అందుకని స్ట్రైక్ అనేది చేయొద్దు. మిస్టేక్స్ అనేది రాయొద్దు. ఫార్ములాస్ ఒకవేళ మీకు రాకపోతే రాయకండి గానీ, అకౌంట్స్ లాంటి సబ్జెక్ట్‌లో ఫార్ములాస్ మీకు రాకపోతే రాయకండి గానీ, తప్పు మాత్రం రాయొద్దు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ మీరు పేపర్ వాలిడేషన్ చేసేటప్పుడు చాలామంది హ్యాండ్ రైటింగ్ చిన్నగా ఉంటుంది. ఎస్పెషల్లీ బాయ్స్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకే తెలీదు. అంటే వాళ్ళకి కూడా అర్థమైతదో కాదో నాకు తెలీదు గానీ చాలా చిన్నగా రాస్తారు. సో, కొంతమంది ఫ్యాకల్టీకి అంటే మీ పేపర్ ఒక్కటే గాదు. చాలా మంది పేపర్స్ ఉంటాయి గాబట్టి ఇరిటేషన్ అనేది కంపల్సరీగా వస్తది. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ దే విల్ గెట్ ఇరిటేషన్ రైట్? సో, మీరు రాసేది క్లీన్‌గా, నీట్‌గా కొంచెం పెద్ద సైజుగా రాసినా గూడా సరిపోతుంది. సో, అంతేగాని చాలా చిన్నగా రాయడము అండ్ ఎస్పెషల్లీ క్వెషన్ నంబర్స్ తప్పుగా ఏయడము అండ్ క్వెషన్ నంబర్ చాలా చిన్నగా రాయడము. చాలామంది ఏందంటారంటే, "అక్క నేను క్వెషన్ నంబర్ రాయడం మర్చిపోయాను" అంటారు. సో, ఇవన్నీ మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అయితేనే వాళ్ళకి గూడా ఉంటది. మీరు ఆన్సర్ అంతా కరెక్ట్ రాసి క్వెషన్ పేపర్ రాయకపోతే, వాళ్ళు మీకు ఆన్సర్ ఏమెయ్యరు. 0 ఏస్తారు అంతే. ఇది మాత్రం ఫ్యాక్ట్ 110% మీరు ఆన్సర్ కరెక్ట్‌గా రాసినా గూడా. అండ్ ఇంకొకటి క్వెషన్ నంబర్ ఏదైతే ఉందో చాలా పెద్దగా రాయండి. 1 అనేది చాలా పెద్దగా రాయండి. ఏముంటది? సో, ఇవన్నీ మిస్టేక్స్ అనేది మీరు జేయొద్దు. అండ్ మీ పేపర్ నీట్‌గా మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారు మళ్ళా ప్రెజెంటేషన్ అంటే ఫస్ట్ పేపర్ ఒకటి నీట్‌గా రాస్తారు. సెకండ్ పేపర్ నుంచి మళ్ళీ అదే కథ చేస్తారు. సో, అలా చేయొద్దు. సో, రాసేదేదన్నా గూడా అండర్‌స్టాండ్ అయ్యేటట్టు రాయండి అంతే. ఇదొక్కటి ఫస్ట్ థింగ్. మీకు ఒకవేళ ఆన్సర్ రాకపోయినా గూడా దాన్ని అటెంప్ట్ చేస్తే మీరు రాసిన దానికి 2 మార్క్స్ వస్తాయి గదా! సో, మీకు రాలేదు అని చెప్పేసి రాయకుండా వదిలేయడం కన్నా, ఏదో ఒకటి దానికి సబ్జెక్ట్ రిలేటెడ్ అయింది రాసేస్తే మినిమమ్ టు మినిమమ్ 3-4 మార్క్స్ అనేది ఏస్తారంట. ఔట్ ఆఫ్ 12 మార్క్స్. సో, క్వెషన్ అటెంప్ట్ చేయకపోవడం ఇట్స్ అబ్సల్యూట్‌లీ యువర్ మిస్టేక్ ఓన్లీ. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంది అనంటే ఆహ్, ఏమంటారు సైడ్ హెడ్డింగ్స్‌కి ఒక పెన్ అట్లాంటివి యూజ్ చేయొద్దు ఇక్కడ డిగ్రీలో. చేస్తే బ్లూ పెన్నే మొత్తం యూజ్ చేయండి. లేదంటే బ్లాక్ పెన్నే యూజ్ చేయండి. సైడ్ పాయింట్స్‌కి బ్లాక్ పెన్, ఇన్ఫర్మేషన్‌కి బ్లూ పెన్ అలా చేయొద్దు. బికాజ్ మీరు స్క్రీన్ మీద మీ పేపర్ పీడీఎఫ్ అనేది డిస్‌ప్లే అయినప్పుడు, ఆన్సర్ పీడీఎఫ్ డిస్‌ప్లే అయినప్పుడు ఏమంటారు తక్కువ అంటే ఒకటేమో హైలైట్‌గా కనిపిస్తది ఆన్సర్. కొన్ని ఆన్సర్స్ అంత లైన్స్ అనేది కనిపియవు. సో, బెటర్ టు యూజ్ బ్లాక్ పెన్ ఓన్లీ. అండ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. వాళ్ళకి ఏమంటారు మార్క్స్ అనేది గూడా కంప్యూటర్‌లోనే ఏసేస్తారు.
మీరు వ్యాలిడేట్ చేసిన మార్క్స్ కూడా కంప్యూటర్‌లోనే వేసేస్తారు. సో, ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రెజెంటేషన్ అండ్ హౌ యూ ఆర్ రైటింగ్ యువర్ క్వెషన్ పేపర్. థాట్స్ ఇట్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ బీకామ్ స్టూడెంట్స్‌కి అకౌంట్ సబ్జెక్ట్‌లో ఫార్ములాస్ అనేది ఉంటుంది. ప్రొఫార్మాస్ అనేది ఉంటుంది. సింగిల్ రూల్ ఉంటుంది కాబట్టి ప్రొఫార్మాస్ మీరు కరెక్ట్‌గా వేసినా గూడా 4-5 మార్క్స్ అనేది వాళ్ళు ఏస్తారంట. సో, ఇది గూడా టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రొఫార్మాస్ నీట్‌గా వేయండి. ఓకేనా? సో, కరెక్షన్ అనేది డిజిటల్‌గా ఉన్నా కూడా అడ్వాంటేజెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి. సో, చాలామంది తెలియకుండా మిస్టేక్స్ చేస్తారు. కొంతమంది తెలిసి గూడా మిస్టేక్స్ చేస్తారు. సో, మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అనంటే ఫస్ట్ మీకు కొంచెం ఆ సిన్సియారిటీ అనేది ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. సో, ఓఎంఆర్ షీట్ అనేది చాలా మెయిన్ కీ రోల్ అనమాట. సో, అందులో మీరు మిస్టేక్స్ చేయకండి. అండ్ ఆల్సో మీకు ఒకవేళ క్వెషన్ పేపర్ క్వెషన్ ఏదైతే ఉందో అది మీకు అర్థం కాకపోయినా గూడా అటెంప్ట్ చేయండి. ఎన్నో కొన్ని మార్క్స్ అనేది కంపల్సరీగా వేస్తారంట. అండ్ ఇంకొకటి స్ట్రైక్స్ చేయొద్దు, మిస్టేక్స్ రాయకండి. క్వెషన్ నంబర్ మాత్రం పెద్దగా వేయండి. పెద్దగా అంటే చాలా పెద్దగా వేయండి. ఏం గాదు. సో, ఓకేనా. క్వెషన్ చిన్న చిన్నగా రాయడం హ్యాండ్ రైటింగ్ ఎవరైతే ఉన్నారో అది కొంచెం మార్చుకోండి. కొంచెం పెద్దగా రాయండి. ఎందుకంటే మార్క్స్ అనేది ఎక్కువ గెయిన్ జేయొచ్చు. ఇంకొకటి ఏదైనా థియరీ రాసేటప్పుడు మీరు సైడ్ హెడ్డింగ్స్ రాయండి. పాయింట్స్ పారాగ్రాఫ్ లాగా రాయకండి అంట. సైడ్ హెడ్డింగ్ రాస్తే ఏందంటే పాయింట్ వైస్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు జస్ట్ సైడ్ హెడ్డింగ్ రాసేసి, సైడ్ హెడ్డింగ్ చదువుకుంటే సరిపోతుంది. వాళ్ళకి గూడా అర్థమైపోతది మీరు ఎట్లా రాసినారనేసి. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ పారాగ్రాఫ్ రాస్తే చాలామంది చదవరు. సో, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పాయింట్స్ వైస్‌గా రాయకుండా పారాగ్రాఫ్ వైస్‌గా రాస్తారు. సో, ఆ పారాగ్రాఫ్ మొత్తం చూడనీకనే కొంచెం మెస్సీగా ఉంటుంది. వీళ్ళకి చదవాలన్న ఇంట్రెస్ట్ గూడా ఉండదు కాబట్టి, మీరు పాయింట్స్ లాగా ఒక పర్టిక్యులర్ పాయింట్ సైడ్ హెడ్డింగ్ ఒక పాయింట్ పెట్టి నీట్‌గా రాసినారనుకోండి, ఈజీగా మీకు మార్క్స్ అనేది స్కోర్ అయితుంది. దిస్ ఈస్ ద బెస్ట్ టిప్ ఫ్రమ్ మై సైడ్. నేనైతే అలాగే ఫాలో అవుతాను. అలాగే ఎగ్జామ్ పేపర్‌లో రాస్తాను. నా మార్క్స్ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అన్ని సెమిస్టర్స్‌లో 9 పాయింట్స్ కన్నా ఎక్కువనే వచ్చినాయి కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ టిప్ ఐ విల్ సజెస్ట్ టు మై స్టూడెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. డిజిటల్ కరెక్షన్ అంటే భయపడకండి. ఇలా ఉంటుంది మీకు ఏమంటారు పేపర్ కరెక్షన్ అనేది. ఇంకొకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ అయిన మ్యాటర్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. క్వెషన్ పేపర్‌ని తిప్పి రాసినయి మళ్ళా వేరే వాళ్ళని బ్లేమ్ అనేది చేయొద్దు. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్‌లో ఏం చెప్తాను అనంటే, మీరు ఏమేమి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓఎంఆర్ షీట్‌లో మీకున్న ఇన్‌స్ట్రక్షన్స్ గురించి కూడా ఒక వీడియో అనేది చేస్తాను. సో, చాలామంది స్టూడెంట్స్‌కి తెలీదు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరు చదవరు కూడా ఎగ్జామ్ సెంటర్ వెళ్ళినాక. సో, అదొక వీడియో అనేది చేస్తాను. అండ్ చాలామంది డిటైన్ అంటే ఏంది అక్క అని అడిగినారు. అది కూడా చేస్తాను. సో, ఎవ్రీథింగ్ ఐ విల్ డూ. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయనీకి కారణం అయితే ఇదే. చాలామంది అయితే అడిగినారు. చాలామంది ఓఎంఆర్ షీట్‌లో మిస్టేక్స్ చేసినారు కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో, డోంట్ వరీ అబౌట్ థాట్ మిస్టేక్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ ప్రెజెంట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్. ఓకేనా? సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. షేర్ అనేది కూడా చేయట్లేదు. సో, కొంచెం చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది వీడియోస్ అనేది చేయనీకి. ఓకేనా? సో, ఇప్పటి నుంచి మీరు ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నేను వీడియో క్లాసెస్ అనేది కూడా చెప్తాను. ఏమంటారు టాపిక్ వైస్‌గా రిలేటెడ్ అయిన ఎగ్జామినేషన్ టాపిక్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ రిలేటెడ్ అవి కూడా చెప్తాను. సో, మన ఛానల్‌ని అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్.